ఇండియా బంగ్లాదేశ్తో సెప్టెంబర్ 27 నుండి రెండో టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఆ అనంతరం అక్టోబర్ 6 నుండి 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడబోతుంది. వీటికి సంబంధించిన స్క్వాడ్ వివరాలను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటించనుంది. మరోవైపు దులీప్ ట్రోఫీ కూడా చివరి దశకు చేరుకుంది. దేశవాళీ క్రికెట్లో ప్రదర్శన ఆధారంగానే జట్టుని ఎంపిక చేస్తామని ఇప్పటికే బీసీసీఐ ఖచ్చితంగా చెప్పేసింది. ఈ నేపథ్యంలో ఆధారగొడతారనుకున్న కొంతమంది స్టార్ ఆటగాళ్లు దులీప్ ట్రోఫీలో తీవ్రంగా నిరాశపరిచారు. ముఖ్యంగా టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బుచ్చిబాబు టోర్నీతో పాటు దులీప్ ట్రోఫీలో కూడా విఫలమవడం గమనార్హం. రెడ్ బాల్ క్రికెట్ ఆడడమే తన లక్ష్యమంటూ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ప్రకటించిన సూర్యకుమార్ యాదవ్ దేశవాళీ మ్యాచ్లో మాత్రం ఎటువంటి ఆకట్టుకునే ప్రదర్శనలు చేయడం లేదు. గాయం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి ఇండియా బి తరపున ఆడిన స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 5 పరుగులు మాత్రమే చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో అవుట్ అయ్యి తీవ్రంగా నిరాశపరిచాడు. ఇప్పటికే టీమిండియా టెస్ట్ జట్టులో విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో సూర్య తన పూర్ ఫామ్ తో పేలవంగా ఆడి పెద్ద తప్పు చేశాడనే చెప్పాలి. మరోవైపు బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో రిషబ్ పంత్, శుభ్మన్ గిల్ సెంచరీలతో అదరగొట్టడం, సర్ఫరాజ్ ఖాన్ కూడా మిడిల్ ఆర్డర్ లో ఇప్పటికే సత్తా చాటుకోవడంతో ఇప్పట్లో సూర్యకి టెస్ట్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశం లేనట్లే. సూర్యతో పాటుగా తాజాగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్ 17 పరుగులు, ఇషాన్ కిషన్ 5 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 0 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచారు. చూస్తుంటే వీరందరూ టెస్ట్ జట్టులో స్థానం దక్కించుకోవడం ఇప్పట్లో జరిగే పని కాదు. బంగ్లాదేశ్ తో జరగబోయే రెండో టెస్ట్ స్క్వాడ్ లో స్థానం దక్కించుకోవాలని భావించిన సూర్యకి ఇది పెద్ద ఎదురుదబ్బే. ఇక సూర్యకుమార్ యాదవ్ ని పక్కన పెడితే మిగతా వారికి టీ20 వన్డే జట్టులో కూడా స్థానం లేనట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.